సాంబారు తయారు చేయు విధానం. పెసరపప్పు, చింతపండు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, సొత్తుదుంప, టమాటీ, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, పోపు దినుసులు, కరివేపాకు, మిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక కుక్కర్ని తీసుకొని అందులో పెసరపప్పు, అలాగే సొత్తుదుంపలు, అలానే టమాటీ, అలాగే బెండకాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఓకేనా? అలా ఆ అన్ని ముక్కలు వేసుకున్నాక అందులో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఓకేనా? ఇలా వాటర్ వేసుకొని వాటిని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని అవి ఉడికేంత వరకు ఉండాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొంచెం చింతపండు వేసి ఆ చింతపండులో వాటర్ వేసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. ఓకేనా? ఇలా అది ఇలా విజిల్స్ వచ్చేంత వరకు కంప్లీట్గా 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఓకేనా? ఇలా అది కొంచెం మెత్తగా శుభ్రంగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. ఓకేనా? ఇలా మనం నానబెట్టుకున్న చింతపండుని శుభ్రంగా పిసుక్కోవాలి. ఓకేనా? ఇలా ఆ చింతపండు మగ్గును ఇందులో వేసుకోవాలి. ఓకేనా? అలా వేసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే సరిపడినంత కారం వేసుకోవాలి. ఓకేనా? ఇలా అందులో అన్నీ వేసుకున్నాక అది ఒక 20 మినిట్స్ మరిగించుకోవాలి. మనకు కావలసిన సాంబారు రెడీ.